రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్న మెయిన్ టైటిల్ పెన్షనర్స్కు అని చెప్పి ముఖ్యంగా రిటైర్డ్ అయిన పెన్షనర్స్కి సంబంధించి ఒక కీలక శుభవార్త అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, రిటైర్డ్ ఉద్యోగులకి సర్కార్ తీపి కబురు అందించింది. ప్రతి నెల విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లుల మొత్తాన్ని 1000 కోట్లకు పెంచింది. ఈ నెలకు సంబంధించిన నిధులను మనకి విడుదల చేయడమే జరిగింది. గమనించండి, ముఖ్యంగా మనకి రేపటి నుంచి అందరి అకౌంట్లలో అమౌంట్ అయితే జమ కాబోతుంది. చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన జీపీఎఫ్ బకాయిలన్నింటినీ విడుదల చేయడంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం అయితే కలిగింది ఫ్రెండ్స్. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యంపై హైకోర్టును ఆశ్రయించగా సంచలన తీర్పు అయితే ఇచ్చింది. ముఖ్యంగా 18% వార్షిక వడ్డీతో చెల్లించాలని చెప్పి కీలక తీర్పు అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కదిలింది. ముఖ్యంగా ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించాలని చెప్పి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 18% వార్షిక వడ్డీ ఇవ్వాలని చెప్పి హెచ్చరించింది హైకోర్టు. సో ముఖ్యంగా 6200 కోట్ల బకాయిలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించడమే జరిగింది. అదేవిధంగా సిటిజన్స్ హెల్త్ స్కీమ్ను కూడా తీసుకురాబోతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గమనించగలరు. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.